నాకు ఇది ఒక అంటే ఇది ఒక బంగారం లాగా అనమాట. నా చెల్లిది నేను చేయకపోతే ఎట్లా అన్న ఒక రీజన్తో తన బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నా. తమ్ముడు తమ్ముడు ఇంట్లోకి బయటకు వచ్చి అప్పుడు వీడియోస్ లో కనిపించాలని మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నా. కట్టురా సపోర్ట్లు రిలేషన్ మేము అనుకుంటాం. సో దట్స్ ద రీజన్, కమ్యూనికేషన్ ప్రాబ్లం. ఏడోకింది ఇట్లా వీడియో కాల్ చేస్తాను ఎవరికన్నా నీకు అలవాటు. అసలు నీ ఫోన్ చేయడం ఎక్కువ అనుకుని నా ఫోన్ ఇచ్చింది. మమ్మీ పట్టీలు ఇచ్చింది, అన్ని ఇచ్చింది కూడా. సెట్ ఒక వరసల కదిలిన క్షణం ఇక తెలియదే వంట. మంచిగా ఉండు, నువ్వు ఆడవాగమ్మా. ఏడవాల్సిన అవసరం లేదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ ఏడవకు. హ్యాపీ బర్త్డే. మేము కలవగా తెగ కలవరం, అసలిది కదా ఒక సంబరం. ఊకే క్యాబులు బుక్ చేసుకుని నేను చూడలేకపోతున్నా. ఎన్నాళ్ళ కోరాలు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా. పెట్టొచ్చు కదన్నా. వేరే పని ఉందన్నా. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీ గాడి ముచ్చట్లు. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తున్నా. యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే ఇన్ని డేస్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంటికి వెళ్ళాలన్నమాట. కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది అండ్ మ్యాక్స్ అంటే ఇంకా రికవర్ అయితే అవ్వలేదు. బట్ వేరే ప్రాసెస్ చెప్పారు, నాకు నచ్చలా చేయనని చెప్పేసి. సో మళ్ళీ వచ్చా అనమాట. వచ్చాక వీడియోస్ చేద్దాం అనుకుంటే కొంచెం మీకు తెలియదు కదా, చిన్నవి అవుతుంటాయి. ఇక నా మైండ్ సెట్ అట్లా మారిపోతుంది. కొన్ని అసలు చేయాలా వద్దా అనే థాట్తో ఉంటున్నాను అనమాట. కానీ చేస్తా, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను నాకు లైఫ్ ఇచ్చేది ఇదే కాబట్టి సో చేస్తున్నా. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మీకు దయచేసి మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి సోలో వీడియోస్ చేసినా కూడా ఎంకరేజ్ చేయండి. అంటే నేను చేస్తానో చేయను నాకు తెలియదు, నేను పక్కా పెట్టుకునే చేస్తాను. బట్ ఒకవేళ తను సోలోగా చేసినా నేను సోలోగా చేసినా కూడా ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు ఒక పాయింట్లో తనకు చెప్పాను అనమాట, నేను చేయకపోయినా నువ్వు చెయ్యి ఖచ్చితంగా అని చెప్పి తనని పుష్ చేస్తే తను ఒక వీడియో చేసింది. మీరు ఆ వీడియో కొంచెం ఎక్కువ రీచ్ రాలేదు. బట్ ప్లీజ్, అంటే మేమిద్దరం ఉంటే బాగుంటుంది నాకు తెలుసు అది. బట్ నేను కొన్ని నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంటికి వెళ్ళి లేట్ అవుతుంది అనమాట. అండ్ నా వల్ల తన వల్ల సఫర్ అవ్వడం నాకు నచ్చట్లేదు. అండ్ ప్లీజ్ అందరు దయచేసి వీడియోస్ అయితే ఖచ్చితంగా చూడండి, ప్రతి ఒక్కరు చూడండి, మా ఇద్దరిదనే కాదు ప్రతి ఒక్కరిది ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. అండ్ మెయిన్ థింగ్ ఈ వీడియోకి వచ్చేసి ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈరోజు లైక్ ఎందుకు బర్త్డే అనమాట. మీ అందరికీ తెలుసు, లైక్ నాకు సిస్టర్స్ టీంలో ఆల్మోస్ట్ అందరినీ నేను అక్క చెల్లి అని పిలుస్తాను అనమాట. అండ్ నాకు ఇది ఒక అంటే ఇది ఒక బంగారం లాగా అనమాట. నేను అంటే ఎక్కువ మౌని చిట్టి వీళ్ళతో ఉండి ఏమైపోతుందంటే వీళ్ళు నాతోనే ఉంటారు కాబట్టి కింద మేము ఏం చేసినా వెంటనే ఇట్లా రెడీగా వచ్చేసి మా అన్న అని ఉంటుంది. కానీ ఇందు పక్కన ఉన్నా కూడా లైక్ మేము ఎప్పుడైనా కలిసినా లేకపోతే ఏదైనా ఉన్నా కూడా అన్న అదన్నా ఇదన్నా అని చెప్పుకుంటుంది అనమాట. అండ్ ఒక పాయింట్లో ఏంటంటే నాకు సీరియస్ చెప్పాలంటే అది ఎప్పుడు నాతో ఫేక్గా లేదు, ట్రూగా ఉంటుంది. అండ్ నేను ఎవరు ఏమైంది ఏంటి ఇవన్నీ నాకు తెలియదు. బట్ నేను ఎప్పుడూ అడగలేదు తను, అంటే అడిగి తనకు బాధ పెట్టాలనుకోలేదు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను ఒక అన్నగా తనకంటూ ఎవరెవరో చేస్తుంటా, నేను నా చెల్లిది నేను చేయకపోతే ఎట్లా అన్న ఒక రీజన్తో తన బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నా.
పిలిచా అనమాట వాళ్ళందరినీ, ప్రతి ఒక్కరు వస్తారు అండ్ నేను అందరం కలిసి సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ నాకు తెలిసినంత వరకు అయితే ఎందుకు తెలియదు నేను సెలబ్రేట్ చేస్తున్నాను, ఎందుకంటే ఎవరు చేయలేదు. అండ్ నేను చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేమో నాకు తెలిసినంత వరకు, బట్ నేను ఒక సర్ప్రైజ్ లాగా తనకు చేయాలనుకున్నా. సో చేస్తున్నా. అండ్ పొద్దున కూడా ఫోటో అప్లోడ్ చేస్తా అనుకోలేదు, సడన్గా ఎప్పుడో అది మేము లైక్ దిగి చాలా ఒక 1 year పైన అయిపోయింది. ఎప్పుడో శంషాబాద్ వచ్చిన స్టార్టింగ్లో దిగాం ఫోటో, అది గుడికి వెళ్ళి దిగి చాలా షాక్ అయిపోయింది అనమాట. సో అందరు వచ్చాక సెలబ్రేట్ చేస్తుంది. అండ్ మీరు కూడా లైక్ నాకు నేను కానీ మా టీంలో చాలామందికి ఎలా సపోర్ట్ ఇచ్చారో తనకు కూడా అలా సపోర్ట్ చేయండి. ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అది ఒక్కటే, నాకు ఎవరున్నా లేకపోయినా నేను ఒక్కదాన్ని కష్టపడగలను ఒక దాంతో స్ట్రగుల్ అవుతుంది. అండ్ వీడియోస్ అప్పుడప్పుడు చేస్తుంది, బట్ అప్పుడప్పుడు చేసిన దానికన్నా మనం కొంచెం సపోర్ట్ ఇస్తే తనకు కూడా కొంచెం పుష్ ఉంటుంది అనమాట, తనకు చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ అది ఒక్కతే కాబట్టి, అండ్ దట్టు వాళ్ళ అక్క వాళ్ళ కొడుకుని దత్తత తీసుకుంది. సో అది ఒక్క రీజన్తో మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మాకు ఎలా అయితే సపోర్ట్ చేస్తారో తనకు కూడా అలాంటి సపోర్ట్ చేయండి. అండ్ ప్లీజ్ తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్ని ఎంకరేజ్ చేయండి. అండ్ వాళ్ళు వచ్చాక వీడియో కంటిన్యూ చేస్తాను. తెలుసా ఈరోజు ఏందో ఏం తెలుసు నీకు? మా చెల్లమ్మ బర్త్డే. చెల్లమ్మ బర్త్డే అన్న. ఏ చెల్లె? హిందూ చెల్లె. ఓ షీట్. ఎవరిది బర్త్డే ఈరోజు? ఎవరిది? ఇందుదా? ఎవరిదా? ఎవరిది బర్త్డే? ఎవరిది? కేక్ ఎవరిది? ఇందు. ఏం రా మీ అక్కకి ఏం చేయలేవు అరే? ఏ లైట్ అన్న? లైట్ అక్కనే లైట్ తెచ్చినమ్మా కేక్. తమ్ముడు మెయిన్ రక్త సంబంధం తమ్ముడు. ఈడు అప్పుడెప్పుడో పోయిండు, ఈ రోజు వచ్చిండు ఈడు మళ్ళా లంకల్లో దాటుకుని వచ్చిండు. ఎందుకు వచ్చినవారు మేకప్ డే సడన్ గా? మళ్ళీ ఈడ హైలైట్ ఏంది తెలుసా? మళ్ళీ ఫోన్ చేసినాకు, అన్నా మర్చిపోయినావుగా తమ్ముడిని, అంతే ఉంటదిలే నా కొత్త తమ్ముళ్ళు వచ్చినాక అంట. ఈడు ఉండేదేడు ఉండలేడు, పోయి ఆడ పని చేసుకోరా అంటే పని చేసుకోకుండా అలాగాడి నువ్వు చేసే గవర్నమెంట్ జాబ్. ఎందుకని ఎంత లావు అయితే? బాయ్, నమస్తే బాయ్. చిచ్చిబాయ్ మిస్టర్ హిందూ అఫీషియల్ తీసుకొని వస్తుండే. ఫీల్ అవుతుండే. అది వేసుకో, అట్లా వేయాల. సరదా కదా. అయ్యో హతవిధి. ఆహా. సో ఈరోజు మన పెద్దలు పూజ్యులు గారి బర్త్డేకి మేమందరం వచ్చామన్నమాట. సో అందరికి పెద్ద మనుషులు చెప్పేది ఏంటంటే, సో ఇందులో అందరు ఇన్స్పైరింగ్ గా ఇన్ని దత్తత తీసుకోండి. ఇందులో ఇన్స్పైరింగ్ గా ఇంట్లో సారీ ఒక పిల్ల మెసేజ్ చేసింది చెప్తాను కూడా. సో అందరూ ఇందుని ఇన్స్పైర్ చేసుకొని సో రూమ్ లో ఉండకుండా ఇంట్లోకి బయటకు వచ్చి అప్పుడు వీడియోస్ లో కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొట్టుండ్రా సపోర్ట్లు. మీరు పిలిస్తే ఖచ్చితంగా వస్తాను నేను. సో ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే, మనకు ఆఫీస్ ఉంది. సో ఆఫీస్ అంతా గ్రహించాలి, ముఖ్యంగా పక్క బిల్డింగ్ వాళ్ళు ఏంటి పిలిస్తే మేము వస్తాం. సో పిలవడానికి ఇది మా ఇల్లు కాదు, లైక్ ఇది ఆఫీస్. వాట్సాప్ లో ఒక గ్రూప్ ఉంది కదా, అందరు వీడియోస్ కి రండి అంటే అప్పుడు అంటే మేము మెసేజ్ చేయడానికి మేము అనుకుంటారు, మీరు లేచడానికి మేము అనుకుంటాం. సో దట్స్ ద రీజన్, కమ్యూనికేషన్ ప్రాబ్లం. ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి ఎట్లా లేపుతారో డోర్లు కొట్టి పొద్దున వాష్రూమ్ కోసం, మా బిల్డింగ్ కూడా అట్లా వచ్చి డోర్లు కొడితే మేము లేస్తాం. పక్క బిల్డింగ్ అక్కడ ఉంది, కిందికి వచ్చి 3 floors వచ్చి చుట్టూ తిరిగి వచ్చి. అంటే ఫస్ట్ రూమ్ 9 చిట్టిది కదా, 9 ఉంటే డోర్లు కొడతావు కదా, అందుకే రావాలి. ఇద్దరుల గురించి మాట్లాడుతారు. సో ఏడవకిందో ఇలాంటి బట్టలు ఇంకా నేనేం ఏడవట్లేదు మనలే నేను ఏడవాలన్నా, ఎవరి కోసం ఏడవాలన్నా? ఎవరు నిన్న ఏడ్చేసిన అయిపోయింది. వీడియో కాల్ చేస్తాను. ఎవరికన్నా నీకు అలవాటు విడిపోయారు అంతే. ఆయన నిన్న విజ్ చేసిండు ఆల్రెడీ.
సో నాన్న బిజీ ఉండు కట్ చేయి. అసలు నీ ఫోన్ చేయడం ఎక్కువ అంటే నా ఫోన్ ఇచ్చింది సరే పోనీ కానీ కైసా బర్త్డే బర్త్డే అచ్చాయి బానే ఈరోజు ఈ బర్త్డే బానే ఉందా? బాగాలేదు, ఎందుకు ఎందుకంటే నాతో పక్కన ఒక పర్సన్ లేడు కాబట్టి. ఇక్కడ ఇంతమంది ముందు నా పర్సన్ నుంచి ఎందుకు మీరు వేరే, అతను వేరే కదా. వేలే కాదే వేరే. అవును, నాకు నెత్తుంది శ్రీ అన్న. నత్తి కాదేంది నత్తి కాదు. ఏదో ఒకటి అన్న, ఎందుకన్నా? సో నీ బర్త్డేకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం చెప్పాలనుకోవట్లే, నాలాంటి బర్త్డే ఇంకోళ్ళకి రావద్దు అనుకుంటున్నా అంతే. ఎందుకు అంతే. ఎందుకట్లా అంటే నిన్నంతా నేను ఏడ్చుకొని 24 hours అవసరం ఏముంది నీకు? ఏడవలసిన అవసరం ఏముందంటే ప్రతి ఇయర్ నేను చాలా బాగా లవర్తో టైం స్పెండ్ చేస్తూ మంచిగా మా టీంతో మంచిగా నేను జరుపుకునేదాన్ని. ఇప్పుడు కూడా టీం ఉంది కానీ నాకు నా అనుకునే పర్సన్ నాతో లేడు కదా. సో మేమందరం బయటోళ్ళు కాదు, నా లవర్ కాబట్టి అతను. అది చాలా మీరు అన్న plan వాళ్ళు, చేసుకోలేదు. మీరు చెల్లి వాళ్ళు, అక్క వాళ్ళు ఉన్నారు కాబట్టి అతను లవర్ కాబట్టి అతను లేడు కాబట్టి కొంచెం బాధ ఉంది అంతే. ఎవరు లేకపోయినా ఇంతమంది ఉన్నారు, నీకు ఫ్యామిలీ ఉంది, మీ అమ్మ డాడీ బతికేవారు, వాళ్ళు ఎక్కడ ఏం పోలేరు, లేదు. కాకపోతే ఉప్పలు అంతే. మా మమ్మీ వచ్చింది అయినా ఈరోజు. దానికి టెన్షన్ ఏముంది? మా మమ్మీ పట్టీలు ఇచ్చింది, అన్ని ఇచ్చింది కూడా. చెట్ట సెట్. నేరా పోదామా ఎందుకు? జ్యువెలర్స్ కి. అదేం బంగారం కాదు, అక్కడ పెడతాం పర్లేదు నాకు. వస్తే 30,000 ఎంతసేపు? 10 తులాలు బంగారం బంగారం అంటున్నా, సిల్వర్ ఇచ్చింది అమ్మో పట్టీలు నిజంగా. అన్నా సో ఓకే, లాస్ట్ ఇయర్ బర్త్డే చేసుకున్నావు కదా, సో ఇయర్ కూడా చేసుకుంటున్నావు. సో మిస్ అయ్యేది ఆ నాని అని కాకుండా ఇంకేమైనా మిస్ అవుతున్నావు? ఇంకెవరికి మిస్ ఏం అవుతలేదు. ఇంకేమైనా బాధపడుతున్నావు? ఏం బాధపడతలేను, మంచిగానే ఎందుకు ఉన్నా. ఇచ్చినావు? ఎప్పుడు నిన్న నా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మా అమ్మ అని పెట్టిండు. అన్న చూడు, అన్న ముద్దే ఏడిపిస్తుండు చూడు బర్త్డే రోజు. అని ఏడురా, చెప్పానే బంగారం ఎడు నువ్వురా. నీ గుండెల్లో నా గుండెలో రోజు ఉంటారా, గుండె పెట్టాడు నువ్వు. ఇంటికాడే అన్న డ్యూటీ అయిపోయిందా? ఇప్పుడు డ్యూటీ అయిపోయిందా? అంత మంచిదేనారా? ఈ రోజు సూపర్ సూపర్ అన్న. కాదు జరా, మీ ఎక్స్ లవర్ బర్త్డే కదా, సో నువ్వు బాధపడదు, ఆ పిల్లలు ఏం బాధపడదు, కాకపోతే నువ్వు లేని లోటు తీరుద్దాం అనుకుంటున్నా అంతే. సో మీ ఇద్దరు విడిపోతే విడిపోయారు కానీ ఒక ఫ్రెండ్గా, ఒక వెల్విషర్గా ఎప్పుడు దగ్గర ఉండాలని నేను కోరుకుంటున్నా. సో విడిపోయినంత మాత్రాన ఏదో కట్లడలు పంచాయతీ చేశారు కాదు. సో నీకనే పర్సన్కి ఏ ప్రాబ్లం వచ్చినా, ఆమె పర్సన్కి ప్రాబ్లం వచ్చినా కూడా ఒక వెల్విషర్గా, ఒక సపోర్ట్గా నువ్వు ఎప్పుడు ఉండాలన్నా అని. నువ్వు కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏమన్నా ఉండాలి. నేను ఎందుకుంటా? ఎందుకుంటా కాదు, ఇందో ఒక ఫ్రెండ్గా నేను ఉండను, వద్దు. ఒక వెల్విషర్గా ఉండు. సరే నువ్వు ఉండరా నాని, అమ్మాయిలు ఉండలేరా? మన మొగల ప్రేమ, నేను ఉంటాలే అన్న. మొగల ప్రేమ ఏంది? మొగల ప్రేమ మన ప్రేమ మంచి. ఎందుకు ఏడుస్తున్నావురా? అయ్యా అన్న ముక్కు తుడుచుకున్నా అన్న. తెలుసుకున్నావా? ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే వంట. సో విజయరా ఎందుకు నేను చెయ్యను. బర్త్డే రోజు పాపం చూపియను. ఒక పర్సన్ నీకు బర్త్డే విష్ చేస్తుండు, దాంట్లో తప్పేముంది? నేను అట్లా 7 years చేసిన ఒక పిల్లకి, నా ఎక్స్ లవర్కి బర్త్డే రోజు, April 4th బర్త్డే. సిగ్గులేదు, ఏడవట్లేదు. ఏడుస్తుందిరా. ఎంత హ్యాపీ బర్త్డే. ముందు పోయిన ఇయర్ నీ బర్త్డే గ్రాండ్ గా చేశాను, ఈ ఇయర్ నేను లేను. మంచిగా ఉండు, నువ్వు ఏడవాగా అమ్మ. ఏడవబాకమ్మా. ఏం కాదు ఇందో, నువ్వు ఏడవనికి వెళ్ళి మీరు హ్యాపీగా ఉండడానికి చేసింది ఇదంతా, అర్థమైందా? కన్నోళ్ళు ఉన్నారు అన్న, ఒకసారి నీ కన్నోళ్ళు ఉన్నారు తోడుగా. నీకోసం నేను ఏడవట్లే, అన్నోళ్ళు ఉన్నారని నాకు చెప్తున్నావు. ఇంకా నాకేదో నా కోసం అని చెప్పి అని చెప్పట్లే కానీ జరగన్నా నాకు వద్దు. సరే 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 పోనీ. టార్చర్ ఉంటుంది అన్న మళ్ళా. బర్త్డే విష్ చేయాలి, హ్యాపీ బర్త్డే అని. చేసిండు నాకు నిజంగా. హ్యాపీ బర్త్డే ఇందు, గాడ్ బ్లెస్ యూ. ఓకే బాయ్. బాయ్. ఓకే బాయ్ అన్న. బాయ్. ఎందుకన్నా 24 hours ఏడ్చుకునే ఉండాలా? ఏమేడు సరిపోలే దారా కేక్ కట్టి మీకు. ఇంకేం కేక్ కటింగ్ అయిపోయింది కదా. ఏ ఇచ్చా దగ్గు
ఏందో నీకు ఒకటే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకో లైఫ్లో. ఇప్పుడు ఆఫ్ కెమెరా ఏదో వీడియో కోసం షో ఆఫ్ కోసం కాదు. నాకు ఏం ఏడిపిస్తాను రాకపోయేదాన్ని కదన్నా నేను. నాకు కూడా ఆలోచన లేకుండా నాకు ఇప్పుడు వచ్చింది. అసలు నేను కేక్ అనికి వచ్చేదాను కదా, అర్జున బయటికి పోనే పని ఉంది నాకు. కానీ బర్త్డే అని చెప్పి కేక్ అని చెప్పి చూడమని చెప్పి మాత్రమే ఆగిన. ఇక్కడ ఒక చెప్తే గుర్తుపెట్టుకో, ఎవరైనా సరే శాశ్వతం ఎవ్వరు కాదు. అది మమ్మీ డాడీ అవ్వచ్చు, మేము అవ్వచ్చు, లేకపోతే ఇంకోరైనా కావచ్చు. సో ఏది శాశ్వతం కాదు. జస్ట్ నీకు నువ్వు తోడున్నావు, నీ స్టాండ్స్ మీద నువ్వు ఉంటున్నావు, ఒకరికి మీ ఆధారం బతుకుతున్నావు కదా, నీ సంపాదన నువ్వే చేసుకుంటున్నావు కదా. సో మంచిగా వచ్చాడో చేసుకో, హ్యాపీగా ఉండు అంతే. ఎవరి కోసం వెళ్ళాల్సిన అవసరం ఫస్ట్ థింగ్ లేదు. ఏదో లైఫ్ మూవ్ ఆన్ అవ్వాలి అంతే, దాని గురించి ఇంకేం లేదు. ఏదో ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో సాడ్ స్టోరీ పెట్టినంత మాత్రాన ఏం పోయింది ఏం రాదు, అర్థమైందా? సో హ్యాపీగా ఉండు. ఈ బర్త్డే నుంచి ఆమెకి ఫోన్ చేయడం రీజన్ ఏంటంటే ఇన్ని రోజులు అయింది, జరిగిపోయింది. సో ఈ రోజు నుంచి ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేయి, అర్థమైందా? హ్యాపీగా చెప్తున్నా, హ్యాపీగా మాట్లాడు, ఏడవద్దు నాకు. వీడియోలు చేయి ఫస్ట్, అర్థమైందా? ఏమర్థమైంది చెప్పిన దాంట్లో? ఏడవాల్సిన అవసరం లేదు, మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ ఏడవ ఎందు ఏడవద్దని చెప్తున్నా. సరే అన్నా, మంచిగా నవ్వుతూ చెప్పు. సరే అన్నా. నైన్ పెట్టు, ఎందుకు నీ బెస్ట్ ఫ్రెండ్ కదా. సో రంజాన్ పెట్టు. ఎవరి మీద ఒట్టు లేదు, మంచిగా ఉన్నా. సరే ఇంకా ముందు మంచిగా చెప్పు. ఇంకా ముందు పనుందా? కేక్ కడిసి పోతా లేదన్నా, నాకు ఏడుపు వస్తుంది. ఏం ఏడవద్దని చెప్తున్నా, ఎందుకు ఏడుపు వస్తుంది? నువ్వే ఏడిపిస్తున్నావు సగం. నేను ఏం ఏడిపిస్తాను? మంచి చెడు చెప్తున్నా. బర్త్డే రోజు ఎందుకంటే పొద్దున్న నాకు టైం లేదు, నీకు టైం లేదు కాబట్టి నేను మళ్ళీ పోవాలి, నాకు అంత టైం లేదు. ఫస్ట్ నీకాడ ఈ బాటిల్ ఉందనుకొని పోతున్నావు నువ్వు. బాటిల్ కాదు, అర్జెంట్గా 2 పెళ్ళిళ్ళు రిసెప్షన్లు ఉన్నాయి, అవి ఉన్నాయి. సో అన్ని కవర్ చేయాలి కాబట్టి పోతున్నా. అది ఉప్పని వదులుతుందేమో. హ్యాపీ బర్త్డే. మేము కలవగా తెగ కలవరం, అసలిది కదా ఒక సంబరం. లాస్ట్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఫుల్ హ్యాపీగా ఉంటాం. వెలుగు వెలిగింది. చాలా పెద్ద వచ్చింది. చాలా పెద్ద వచ్చింది. అవును, పేరు మీద ఎప్పుడు కట్ చేయొద్దు. అదేవో చెప్పారు, పేరు అట్లా దురిపేయచ్చా? పేరు కట్ చేయదు. ఎవరే నువ్వు? నేను ఒక గిఫ్ట్ ఇచ్చిన, ఇస్తా ఒక్క నుంచి. ఇప్పటి నుంచి నేను చెప్తే ఎందుకు ఇస్తున్నా? ఇగో నేను ఇది ఊకే క్యాబులు బుక్ చేసుకుని నేను చూడలేకపోతున్నా. ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా, వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా. అన్న నా పెళ్ళికి తారీఫీ అన్న. ఈ కాదు, డ్రైవర్ ని లడ్డుగాని పెట్టుకో, డ్రైవింగ్ నేర్పించి నీకేది కావాలంటే అది ఫోటో తీరా, తమిళ ఫోటో తీసుకు. హ్యాపీ బర్త్డే ఇందు, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండు, ఏడవకుండా చాలు. వద్దు చీప్ కేక్ కాదు అది, మంచి తెల్లగా ఏందే మనకుండా తెప్పించారు ఎక్స్పోర్టెడ్ ఇంపోర్ట్స్. తినిపి అన్న పెద్దోళ్ళు కబుర్లు ఇద్దరు కలిపి తినిపి ఏదో ఒకటి. కామెంట్లు పెడుతున్నా. మళ్ళీ వారానికి కూడా రిలీజ్ అవుతుంది కదా, దాంట్లో కొట్టుకుంటుందేమో వెబ్ సిరీస్. పెద్దది పెట్టొచ్చు కదన్నా. వేరే పని ఉందన్నా. మాకు పని ఉందిరా. ఒరే ఇప్పుడేమో పెద్దది పెట్టాను. కాదు, నాకు అదే కదా. 2000 నాది 2700. మేము రిచ్ బ్రో. కాదు, ఆ పాప దగ్గర నుంచి దూరం ఉన్నాడు కదా అనుకుంటా, దగ్గర ఉన్నాడు. అది నాకు పెట్టింది కదా. అయ్యో ఇల్లు ఆయనకంతా పెట్టు. మనకి డైరెక్ట్ పొట్టే పెట్టారు. ఎవరు పెట్టారు? పెట్టింగా కింద కేకు
తినే ఇంటికి తీసుకో. వద్దొద్దు. అందరి పిల్లలు ఎవరు లేరా? అన్నది పిల్లల అన్నది పిల్లలా ఆగురా మామ, మామ ఆగు మామ. చిన్న పిల్లలు రా మీరు కింద. సో గైస్ ఫైనల్ అయితే హిందూ బర్త్డే సెలబ్రేట్ చేసినాం. సో మీరు అనొచ్చు ఏందన్నా ఫామ్ హౌస్ బుక్ చేయని చెప్పేసి. సో ఫామ్ హౌస్ బుక్ చేసేంత టైం మాకు లేదు. మేడం కొంచెం బిజీ డేట్స్ అన్నమాట మేడంవి. సో అది నువ్వే బుక్ చేయలే. ఫామ్ హౌస్ ఏం వద్దు, ఇంట్లోనే అన్ని. ఏదో ఫామ్ హౌస్ ఏం మాట్లాడుతుండే, ఈయనే ఫామ్ హౌస్ మళ్ళా ఓరేపలేదు అట్లా పోయిన. సో గైస్ మళ్ళీ చెప్తున్నా, లైఫ్లో అందరికీ ఎవరికైనా సరే, నేను అవ్వచ్చు, నైని అవ్వచ్చు, నాగా అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు చెప్తున్నా, లైఫ్లో ఎవరు శాశ్వతం కాదు. ఈవెన్ అవర్ పేరెంట్స్ ఆల్సో. మనం ఆపాలంటే పేరెంట్స్ మనకి బతుకున్నప్పుడు మన దగ్గర వస్తారేమో, అన్నీ చేస్తారేమో, కానీ ఒంటరిగా పోరాడాలి. అదే లైఫ్, అదే నేర్చుకున్నాను నేనైతే. సో చాలా చూసినా, చాలా ఎక్స్పీరియన్స్ అయినా నేను. సో ఎవ్వడు ఇంత ఫ్రెండ్షిప్ అని అవ్వచ్చు, ఫ్యామిలీ అని అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ అది ఒక పాయింట్ వరకు మాత్రమే. చాలామంది అంటారు ఎండ్లెస్ ఫ్రెండ్షిప్, ఎండ్లెస్ ఫ్యామిలీ, ఎండ్లెస్ బాండ్ అని చెప్పేసి. సో ఎవరు ఎన్ని చెప్పినా జస్ట్ వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టుకుని కొటేషన్ మాత్రమే సరిపోతుంది, కానీ అది రియల్ లైఫ్ ఎప్పటికీ పనికి రాదు. ఎందు నీకు మళ్ళీ చెప్తున్నా, ఏదో కెమెరా నాకు ఫోన్ చేసిన షో ఫన్ కాదు ఇది. సో రియల్ నీకు చెప్దాం అనుకునే విషయం. సో నేను ఉదయం ప్రిపేర్ అయ్యి రాలేదు, నేను అసలు ఇమీడియట్ బయటికి వెళ్ళిపోవాలి. అప్పుడప్పుడు వస్తున్నాను చెప్పేసి కేక్ అని చెప్పిద్దామని చెప్పి ఉండిపోయిన, ఆగిపోయినా. నాకు కాల్స్ కూడా వస్తున్నాయి, పోవాలి. సో గుర్తుపెట్టుకో, నువ్వు ఆల్రెడీ సింగిల్ పోరాడుతున్నావు. ఫ్యామిలీ అని చెప్పి నాకు తెలుసు, అన్ని నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ. సో అవన్నీ పక్కన పెట్టు, ఇచ్చి అవుతులో కొట్టు. సో స్టార్ట్ యువర్ న్యూ లైఫ్. సో హ్యాపీగా ఉండు, రెగ్యులర్గా వీడియోస్ చేయి, ఆటోమేటిక్గా అన్నీ నీ దగ్గరికి వస్తాయి. సో జస్ట్ నువ్వు హ్యాపీగా ఉండు చాలు, అంతే. దాని గురించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్.